దిక్కేమో బడ్జెట్ల రెవెన్యూ మిగులు ఉంది, సర్ప్లస్ ఉంది అని ఒక దిక్కు చెప్తారు, 1000 కోట్ల మిగిలిందని ఒక దిక్కు చెప్తారు. నిన్న ముఖ్యమంత్రి నెలకు 4000 ఘాటా ఉంది, ఏం చేయాలో తెలుస్తలేదు అని ముఖ్యమంత్రి చెప్తాడు. మరి ఆయన కూర్చొని మాట్లాడుకుంటలేరా? లేకపోతే ఆయన లెక్కలు వేరు, ఈయన లెక్కలు వేరా? ఢిల్లీకి పంపే లెక్కలు వేరు, అవి నాకెరికే. ఢిల్లీకి పంపే లెక్కలు వేరు, ఆ లెక్కలు వేరు. కానీ ఇక్కడ లెక్కలు కూడా ఇట్లా తారుమారైతే ఒకటే మంత్రివర్గంలో ఒక ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం అలగలగ లెక్కలు చెప్పొచ్చునా? ఇది ప్రజలను తప్పిదారి పట్టించుడు కాదా? ఇది పచ్చి అబద్ధాలు చెప్పుడు కాదా? నీ ప్రభుత్వంలో నువ్వు పెట్టిన బడ్జెట్ లో నువ్వు కేబినెట్ లో కూర్చొని సంతకం పెట్టింది ఏంటి? రెవెన్యూ మిగులు ఉంది అని చెప్పినావు. అన్ని ఖర్చులు పోను, జీతాలు ఇయ్యంగా, పెన్షన్లు ఇయ్యంగా, మిత్తిలు గట్టంగా, అప్పులు గట్టంగా, సబ్సిడీలు ఇయ్యంగా 1000 కోట్లు మిగులుందని నువ్వే చెప్తావు. మళ్ళీ ఇంకో దిక్కేమో నెలకు 4000 ఘాటా ఉందని చెప్తావు. ఆయన అబద్ధం ఆడుతున్నా, నువ్వు అబద్ధం ఆడుతున్నావు. ఎవరైనా పిచ్చోళ్ళని చేస్తుండ్రు. అందుకే నేను అంటున్నా, నడపశాత కాక ఇవాళ అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నాను. ఇంకొక దిక్కుమాల ప్రచారం చేస్తాడు. దీన్ని మనం ఊరూరా తిప్పి కొట్టాలి, బరాబర్ కొట్టాలి. మనం ఏదో అప్లపాలు చేసిపోయినాం రాష్ట్రాన్ని అంటాడు. మీకు ఇవాళ మళ్ళొక్కసారి చెప్తున్నాం, మనం మీరు చూసింటారు అసెంబ్లీ, మళ్ళొక్కసారి చెప్తున్నాం. మనం చేసిన అప్పులు మొత్తం పురుజా లెక్క తీస్తే, మొత్తం హిసాబ్ కితాబ్ చేస్తే, మనం 10 ఏళ్ళు ప్రభుత్వాన్ని నడిపి మనం చేసిన అప్పు 4,17,000 కోట్లు, అంటే సంవత్సరానికి 40,000 కోట్ల చిల్లర. $37,000 కోట్లు. సరే, మరి కేసీఆర్ గారు 4,17,000 కోట్లు అప్పు చేసిండు. కానీ కేసీఆర్ ఏమేమి ఇచ్చిండు? 1,23,000 కోట్లు రైతులకు ఇచ్చిండు. రైతు బంధు ఇచ్చిండు, పెట్టుబడి ఇచ్చిండు, లోన్ ఫేవర్ చేసిండు. కేసీఆర్ గారు ఆ పని చేసిండు. 24 గంటల కరెంట్ ఇచ్చిండు కేసీఆర్. కొత్తగా సబ్ స్టేషన్లు కట్టిండు, రోడ్లు కట్టిండు, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టిండు, ఇంటింటికి నల్లా ఇచ్చిండు, జిల్లా కేంద్రాలు చేసిండు, కలెక్టరేట్లు కట్టిండు, ఎస్పీ బిల్డింగ్లు కట్టిండు, కొత్త దవాఖానాలు కట్టిండు, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టిండు, జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజ్ పెట్టిండు, 1000 గురుకుల పాఠశాలలు పెట్టిండు. ఇంకా చెప్పాలంటే ఇంకో గంట చెప్పచ్చు. కేసీఆర్ 4,17,000 కోట్ల అప్పు చేసి ఏం చేసిండంటే, గంట చెప్తే నేను ఏమేం చేసిండు, నువ్వేం చేసినావు చెప్పు రాబోయ్. 1,37,000 కోట్లు అప్పు చేసినావు కదా సంవత్సరంలో, ఏం చేసినావు ఒక పని చెప్పు. ఇక్కడ ఇంటికి తీసి అక్కడ పెట్టినావా? ఎక్కడన్నా ఒక్క కాడు ఒక్కటి ఒక్క పథకం చాలు చేసినావా? ఉన్నాయి కూలగొట్టుడు తప్ప కొత్తవి కట్టినాడేమన్నా? ఉన్నాయి కూలగొట్టుడు తప్ప కట్టిందేమన్నా ఉందా ఎక్కడన్నా? హైడ్రా పేరు మీద పేదవాళ్ళ గుడిసెల మీద పడుడు, రేకుల షెడ్ల మీద పడుడు, ఇళ్ల మీద పడుడు, కూలగొట్టుడు. డిపిఆర్ లేదు, పన్ను లేదు, కానీ పైసలు కావాలి, ఢిల్లీకి పంపాలి కాబట్టి మూసీలో పడి అక్కడ ఉండే పేదల మీద ప్రతాపం చూపెట్టుడు తప్ప ఈయన చేసిందే ఒక్క స్కీమ్ స్టార్ట్ చేసిండా? కొన్ని రైతు భరోసా ఇచ్చిండా? ఆడబిడ్డలకు 2,500 ఇస్తానని వేసిండా? తులం బంగారం ఇచ్చిండా? స్కూటీలు ఇచ్చిండా? 10 లక్షలు 15 లక్షలు ఇస్తా చదువుకున్న పిల్లగాళ్ళకి అన్నాడు, ఇచ్చిండా? ఎవ్వలకు ₹1 ఒక ఇల్లు ఇచ్చిన పోని. ఇందిరమ్మ ఇల్లు లాంటివి ఉన్న ఇల్లే కూలగొడుతుంది. ఆయనతో ఉన్న ఇల్లే కూలగొట్టి కలర్లు మార్చుడు వేరు. ఊసరవెల్లి కంటే వేగంగా కలర్లు మారుస్తుండు. కానీ నేనేమంటున్నా అంటే, ఒక్క కొత్త పథకం లేదు, ఒక్క ఇటుక కట్టి ₹1,000 కోట్ల ఢిల్లీకి పంపుట్ల బిజీగా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. అలా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం అయింది. ఏటీఎం అంటే ఇరికేనా? ఎప్పుడు కావాలంటే అప్పుడు పోవాలి, కార్డు గీకాలే, పైసలు గుంజాలి. సేమ్ తెలంగాణ పరిస్థితి ఇలా కాంగ్రెస్ లో గట్లే అయిపోయింది. ఎప్పుడు కావాలంటే అప్పుడు రేవంత్ని విలువాలి, గీకాలే, పైసలు పోవాలి, గట్ల అయిపోయింది. ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ కి ఏటీఎం అయిపోయింది. కానీ తెలంగాణలో పరిపాలన ఎట్లయిపోయింది? పిచ్చోని చేతిలో రాయి లెక్క అయిపోయింది. ఎప్పుడు ఎవరిని కొడుతున్నా తెలియదు. సిమెంట్ ఫ్యాక్టరీ పెడతా అంటాడు అదానిలో. అదాని సిమెంట్ ఫ్యాక్టరీ